వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండల్ మియాపూర్ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి, వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు సార్? రాములండి, ఉప్పునూరు రాములండి. ఏం చేస్తుంటారు సార్? మేము కూలినా చేస్తామండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకు మాత్రం మా బిడ్డకు పింఛన్ ఇస్తానండి. అప్పుడు వయసు కంచి వస్తున్నాయి, 200 కంచి వస్తున్నాయి, 4016 ఇస్తాను. నేను చాలా గరీబోని, నాకు ఇల్లు ఇట్లా ఏం ఉండదు, నాకు వ్యవసాయం ఏం లేదండి. నాకు వ్యవసాయం ఏం లేదు. కూలినా చేసుకొని వస్తా. నాకు మా ఇంట్లోకి ఇంత పింఛనో ఇస్తా, నాకు బాగుండు. నాకు దబ్బిరిగిందండి, నాకు కూలి చేస్తే దబ్బిరిగింది, కుట్లు పడ్డాయండి. నాకు ఇంతవరకు నాకు పింఛన్ ఇస్తే మంచిగా ఉండు, నాకు పింఛన్ ఇస్తలేడు. ఇట్లా మరి దరఖాస్తు పెట్టారా? దరఖాస్తు మొన్న పెడితే నన్ను తీసేసి పక్కన నూకిరండి. మళ్ళీ పెడదామని వస్తాండి. మా పల్లగుట్ట విలేజ్, గన్పూర్ మండలం, అదే సిల్పూర్ మండలం, జనగాం జిల్లా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా మంచిగానే ఇచ్చిండండి. ఆయన కూడా బాగానే చేసిండండి. ఏమంటాను, ఆయన కూడా మాకు ఏం చేయలేదు, మాకు మంచిగానే ఇచ్చిండండి. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఎలా అందుతున్నాయి కాంగ్రెస్ హయాంలో? మంచిగా అంటారండి, మంచిగా బరాబర్ అంటారు. మా గ్యాస్ మాత్రం ఉచిత రాలేదు. ఇంకా మా ఉచిత గ్యాస్ మాత్రం రాలేదు. ఇంకా కరెంట్ వచ్చిందండి, 0 పాయింట్ వచ్చిందండి. డబ్బులు కట్టేసిన మొత్తం పాతయి. నమస్తే సార్. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు మేలచేరు వెంకటేశ్వర సార్. ఏం చేస్తుంటారు సార్? నేను పెట్రోల్ బంక్లో, ఇక్కడ హైదరాబాద్లో పెట్రోల్ బంక్లో పనిచేస్తూ ఉంటా. మా బరాబర్ వచ్చేసి ఖమ్మం జిల్లా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన గురించి అంటే, మనం అసలు కేసీఆర్ మంచి చేయట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని మనం తీసుకొచ్చాం. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా మన సామాన్య ప్రజల గురించి ఏమి ఆలోచించకుండా సేమ్ అదే పోకడగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పోతున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 6 గ్యారెంటీ అని చెప్పేసి 6 గ్యారెంటీలు పెట్టాడు. ఈ ఓన్లీ మహిళలకి ఇది పెట్టాడే తప్ప మహిళా శక్తి అనేది అది మహిళ 2500 ఇంట్లో గ్యాసు అవి ఏమీ లేవు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సర్వే కేసీఆర్ ఆ టైంలో సర్వే ఎన్ని రోజులు చేయించాడు? 1 రోజు 2 రోజులు చేయించాడు సర్వే. రేవంత్ రెడ్డి స్టిక్కర్లు అతికియటం 1 రోజు, ఇంటింటికి వచ్చి ఇంటికాడ ఫోటో దింపడం 1 రోజు, వీళ్ళ గ్రామ పంచాయతీలతో చేపించడం. మళ్ళీ దాంట్లో లిస్టులో కొంతమంది పేర్లు వస్తే కొంతమంది పేరు రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ వీటిని కొన్ని ఊర్లలో గ్రామ సర్పంచులే లేరు. ఆ మంత్రి సంతకం పెట్టాలి, ఈ మంత్రి సంతకం పెట్టాలని చెప్పేసి వాళ్ళు సెటిల్ వేసుకుంటారు తప్ప పనులు మాత్రం కావట్లేదు. మీ పేరు సార్? వేణుగోపాలరావు. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన బాగానే ఉందండి, చాలా బాగా చేస్తున్నారు. హైడ్లర్ చేయడం కూడా మంచిది, అది బాగానే ఉంది. దాని ప్రకారం అయితే ఈ ఇచ్చిన హామీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఎలా ఉన్నాయంటారు ప్రస్తుతానికి రాష్ట్రంలో? పథకాలు బాగానే ఉన్నాయి కానీ చేస్తారండి, చిన్నగా చేస్తారు, టైం పట్టిద్ది. అప్పుడు ఒకసారి డబ్బులు కావాలి కదా, చేయడానికి ఏమైనా చేస్తుంటారు కూడా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన నియంత్రణ పాలనలాగా ఉంది. వాళ్ళు మొత్తం అసెంబ్లీకి రాకుండా ఉండటానికి ఏదైనా కానీ ఆయన నియంత్రణగా నేనే ఇది అన్నట్టుగా చేస్తున్నాడు. ఆయన జగన్ ఈయనైతే రేవంత్ రెడ్డి గారి అయితే చాలా బాగుంది. నమస్తే సార్. మీ పేరు సార్? జాలే. ఏం చేస్తుంటారు సార్? సూపర్వైజర్ సివిల్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడే కదా వచ్చింది సంవత్సరం, ఇంకా బాగానే ఉంది ప్రస్తుతానికి. అనుకున్న పథకాలు కూడా నిన్న రిలీజ్ చేశాడు కదా, బాగానే ఉంది అనుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్లో మంచి అభివృద్ధి జరుగుతుందని భావిస్తారా? జరిగిద్ది అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఈ సంక్షేమ పథకాలు కానీ ఈ హామీలు కానీ ఎలా ఉన్నాయంటే సార్? 6 గ్యారెంటీలు కూడా ఉన్నాయి కదా. ఇంకా కాలేదు కదా, నిన్న ఇది ఇచ్చాడు కదా, నిన్న 4 గ్యారెంటీలు. ఇక పల్లెటూరులో ఇచ్చాడు, రేపు పట్టణంలో ఫిబ్రవరి నెలాఖరికి ఇస్తూ ఉన్నాడు. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే అది 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏముంది? సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినట్టు ఏం లేదు. నాకు పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. అందరూ చాలా మంది బాధపడుతున్నారు కదా, అప్పులు కోరికలో ఉంది కదా. నమస్తే సార్. మీ పేరు సార్? వెంకటేష్. ఏం చేస్తుంటారు? మేము మట్టి పని చేస్తాం, మేము ఓటరోళ్ళం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలనపై అంటే ఇప్పుడు ఆయన ఏంటంటే అభిష్ణ మంచిగా ఉంది, ఒక మాట అభిష్ణ ఉంది, కానీ ఇప్పుడు మాకు లేనోళ్ళకి ఏమి ఇస్తలేడు, అదే మాకు బాధ. ఈ సంక్షేమ పథకాలు కానీ ఈ 6 గ్యారెంటీలు కానీ ఏమైనా అందుతున్నాయంటారా ఇక్కడ ఉన్న జనాలకి? మాకు అది ఇంతవరకు ఏమంతలేమండి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? విఠల్. ఏం చేస్తుంటారు సార్? వాచ్మెన్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉన్నది. 2 లక్షల రూపాయలు మాఫీ చేసిండు. కేసీఆర్ 10 ఏళ్ళు 2 లక్షల రూపాయలు మాఫీ చేయలేదు. మరి ఇప్పుడు 10 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు సంవత్సరం అయింది, ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తుండు. రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి ఎలా ఉందంటారు సార్? ఈ పథకాల అభివృద్ధి 6 గ్యారెంటీలు కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి? ఇప్పుడు మూడు చేస్తాడంట. ఇప్పుడు ఈ వచ్చే నెలలో ఆఖరికల్లా 3 గ్యారెంటీ చేస్తాడంట. ఇప్పటికీ గ్యాస్ ఇస్తుండు, 2 లక్షల రుణమాఫీ చేసిండు, బస్సు ఫ్రీ పెట్టిండు,
కరెంట్ వస్తుందా మరి? కరెంట్ మునుపున్నట్టు ఇప్పుడు కూడా కరెంట్ వస్తుంది, కానీ కేసీఆర్ ఆడ లక్షల కోట్లు పెట్టిపోయాడు కరెంటు బాకీ. ఇల్లు కడతారు, అప్పులు కట్టడానికే సరిపోతుంది, అప్పులు కట్టడానికి సరిపోతుంది. కేసీఆర్ చేసిన అప్పులు ఆడ కాళేశ్వరం అని కట్టిండు, అదేం పనికి రాకుండానే పోయింది. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ పర్సన్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగా చేస్తున్నాం, అంతా బీద వాళ్ళకందరికి పథకాలు అందుతున్నాయి, కొంచెంలో కొంచెం సపోర్ట్గా ఉన్నారు, బాగుంది పాలన. రాష్ట్రంలో ప్రస్తుతానికి ఈ అభివృద్ధి పథకాలు కానీ ఈ 6 గ్యారెంటీలు ఎలా అందుతున్నాయి అంటారు? అంటే కొందరికి అందుతున్నాయి, కొందరికి అందట్లేదు, అందరికి అందట్లేదు. కొంతమంది చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అందుతున్నాయి, కొంతమంది తొందరగా వస్తారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన చేసిండు కానీ ఆయన ఇటువంటి పథకాలు ఏం పెట్టలేదు, బీద ప్రజలకు పథకాలు ఏం పెట్టలేదు. ఆయన ధనవంతులకు బిల్డింగ్లు పర్మిషన్లు అవి బాగా ఇచ్చాడు ఆయన. డబల్ బెడ్రూమ్ అన్న ఇళ్ళు అన్నాడు, అవి కూడా ఎవరికి అందలేదు, అవి కూడా డబ్బున్న వాళ్ళకే వచ్చాయి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది ఇక పాలన, బాగానే చేస్తున్నాడు పాలన, అన్ని పథకాలు ఇప్పుడు కొత్త బాగానే వస్తున్నాయి కదా, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. కాంగ్రెస్ పాలన బాగుందంటారు? కాంగ్రెస్ పాలనే బాగుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా బాగానే చేశాడు, కానీ ఆయనకి మరి ఏమైందో తెలియదు, కానీ కొన్ని విషయాలలో కొద్దిగా స్టెప్ రాంగ్ తీసుకొని వెనక్కి అయిపోయింది. ఆయన కూడా బాగానే చేశాడు కేసీఆర్ కూడా బాగానే చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త స్కీములు తేవడం వల్ల బాగా మనకు అందుబాటులోకి వస్తున్నాయని అంత మంచి అభిప్రాయమే ఉంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సత్తయ్య. ఏం చేస్తుంటారు సార్? మామూలుగానే ఇట్లా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉన్నది, పర్లేదు, ఇంకేం లేదు. ఇప్పుడు మట్టుకైతే పర్లే ఉన్నది, మంచిగానే ఉన్నది. ఈ అభివృద్ధి పథకాలు కానీ 6 గ్యారెంటీలు కానీ జనాల్లోకి ఎలా వెళ్తున్నాయి అంటారు సార్? వెళ్తూనే అంటున్నారు, చాలామంది చూస్తూ ఉన్నాము. ఇక మేమైతే ఏమిట్లా పాల్గొనలేము, ఇక నడుస్తుంది, మంచిగానే ఉందని మేము అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక అది కూడా అట్లనే మంచిగానే ఉండే, కాకపోతే ఇక మేము అంత అందులోకి పోలే ఇంట్లోకి పోలే, ఏమట్లా తిరగకపోతుంటే ఇక కూలి పని చేసుకొని బతుకుతుంటాం కాబట్టి ఇంకేముందా మీకు తెలియదు ఏమన్నది. నడవని చేయని పని అయితే చేయను. ఇంకా టైం ఉంది చేస్తారంటారు? చేయను, ఇంక ఉందిగా టైం 4 ఏళ్ళు ఉన్నది, ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఇంకా చేయని. థ్యాంక్ యూ సార్. రైట్.